నువ్వు పనిచేస్తోంది ఇప్పుడు వచ్చిన కమల్ బాబు అన్నగారి దగ్గర? అవును మావయ్య. అలాగా బాబు, మీ కుటుంబానికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయ్యా. ఆ కళ్యాణ్ బాబు ఎవరో తెలుసా నీకు? ఎవరు? అన్నయ్య, అన్నయ్య, నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా? అవునన్నయ్య. నువ్వు నేను ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు. గోపి, అవును బాబు. ఇన్నాళ్ళు రహస్యంగా ఉండిపోయిన ఈ నిజానికి సాక్షిని నేను. అంటే గోపి గోపి నా తమ్ముడా? అన్నయ్య. తమ్ముడు? అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. అయితే అమ్మకు నేను పెంపుడు బిడ్డనైతే కమల్ కన్న కొడుకన్నమాట. ఈ విషయం నీకెవరు చెప్పారు కళ్యాణ్? చెప్పింది ఎవరైనా నాకు తెలిసిన నిజం అదమ్మా. అమ్మా, అమ్మ అనే మాటలోని ఆ అనే అక్షరం అభిమానానికి, మా అనే అక్షరం మమత మమకారాలకు చిహ్నాలని, అమ్మ కన్నబిడ్డల మీద చూపించే అభిమానానికి రూపమని అంటారు. కానీ నువ్వు పెంచిన బిడ్డ మీది మమకారంతో నవమాసాలు మోసి కన్నబిడ్డని దూరం చేసుకున్నావమ్మా. నా కంటికి నువ్వు రూపం తిద్దుకున్న త్యాగంలా, మూసపోసిన అనురాగంలా కనిపిస్తున్నావమ్మా. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? ఎన్ని జన్మలకు తీర్చుకోగలనమ్మా? కళ్యాణ్ బాబు, కమల్ ఎవరో బలవంతంగా ఎత్తుకుపోయారు. కమల్లా? ఎవరు ఎవరు వాళ్ళు? తెలియదు బాబు, కానీ కారు నెంబర్ మాత్రం చూశాను. MSM 4866. అయ్యయ్యా కళ్యాణ్, వాళ్ళు నా బిడ్డకి ఏ అపకారం తలపెడతారో ఏమో. అసలే వాడు ఆవేశపరుడు. వాళ్ళని ఎదిరించి ఏ ఆపదలు చిక్కుంటాడో. నువ్వేం భయపడకమ్మా. నా ప్రాణం ధారపోసైనా సరే నీ కన్నబిడ్డను తెచ్చి నీకు అప్పచెబుతాను. నీ చేతుల్లో పెరిగే గొప్ప అదృష్టాన్ని అందుకున్న నా బాధ్యత నాది. మిస్టర్ గోపి, శాంతిని సజీవంగా చూడాలంటే ఎల్లమ్మ లాకుల దగ్గరకు వచ్చి నిలబడు. తెలివితేటలు ప్రదర్శించాలని ప్రయత్నించావో శాంతి శవం నీకు కానుకగా పంపబడుతుంది. 50 లక్షల రూపాయలతో ఈ దేశం విడిచి పారిపోదామనుకుంటున్నావా? 24 గంటల్లో ఆ వజ్రాలు నా చేతికి చేరాలి, లేదా అన్నయ్య, భయపడక తమ్ముడు. ఈ పేడ పరుగులు నిన్నేమీ చేయలేవు. వీళ్ళ అంతు చూడ్డానికే వచ్చాను. ఆగు మిస్టర్. ఆ వెర్రి చేష్టలు ఆపకపోతే నీ తమ్ముడి తల 1000 ముక్కలవుతుంది. జగ్గో, సరైన సమయంలో నా స్థావరానికి వచ్చి నా పని తేలిక చేశాను. థ్యాంక్ యూ. కమల్, వజ్రాలు ఎక్కడ దాచావో చెప్పకపోతే నీతో పాటు నీ అన్న కూడా దిక్కుమాల చావు చేస్తాడు. తోడబుట్టిన వాడిని చంపుకుంటావో, నా వజ్రాలు నాకిచ్చి మీరిద్దరు తప్పుకుంటారో ఆలోచించు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇక ఈ జన్మకి మాట్లాడలేవు. దీంట్లో ఉన్నది ఒకే ఒక బుల్లెట్. ఒక చావుకి ఒక బుల్లెట్ కంటే వేస్ట్ చేయండి. గుడ్ బై మై ఫ్రెండ్. గుడ్, అదృష్టవంతుడి. మరి నీ అదృష్టం ఎలా ఉందో పాపం. శభాస్, నువ్వు అదృష్టవంతుడివి. శాంతిని ఎందుకు బంధించారు? ఏం సాధించాలని మీ ప్రయత్నం? మీ పార్ట్నర్ ఎక్కడున్నాడో తెలుసుకుందామని. పార్ట్నరా? ఎవరతను? తలతిక్క ప్రశ్నలు వేస్తే తలెగిరిపోతుంది మిస్టర్. కమల్ నీ పార్ట్నర్ అవునా కాదా? కమలా? ఓహో, మీరిద్దరూ కలిసి కొత్త నాటకం ప్రారంభించారన్నమాట. మా వజ్రాలు తీసుకెళ్లి అమ్మి డబ్బు పంపిస్తామని నమ్మకంగా చెప్పి సరుకుతో సహా మాయమయ్యాడే ఆ కమల్. చెప్పు, నీ స్నేహితుడిని ఎక్కడ దాచి? కమల్కు నాకు ఏ సంబంధం లేదు. కమల్కి నీకు ఏ సంబంధం లేకపోయినా శాంతికి నీకు ఒకే నీడ పెరిగిన బంధం ఉంది కదా. కమల్ ఎక్కడున్నాడో చెప్పని పక్షంలో శాంతిని కళ ముందే శవంగా మారుతుంది. జాగ్రత్త. 5 ఛాన్సులు అయిపోయాయి, ఇదే ఆఖరి ఛాన్స్.
దీని నుండి తప్పించుకోలేడు కమాల్. చెప్తాను, ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్తాను. మా అన్నయ్య చేయకు. గుడ్. ఇది తెలివైన వాడి నిర్ణయం. చెప్పు. నీకు కాదు, మా అన్నయ్య చెప్తాను. తను వెళ్ళి తెస్తాడు. సరే, నీకు కావలసిన సరుకు తెచ్చి నీ మొహాన్ని కొడతాను. ఈలోగా నా తమ్ముడికి ఏదైనా అపకారం తలపెట్టావో జాగ్రత్త. నాకు కావాల్సింది రూపాయి ఖరీదు చేయని ప్రాణాలు కాదు, లక్షలు ఖరీదు చేసే వజ్రాలు. చూసి, నేను నీడని కూడా అనుమానించే మనిషి. నిన్ను నమ్మి ఒంటరిగా బయటికి పంపించను. నీ వెంట నా మనుషులు వస్తారు. ఓకే, ఆ వజ్రాల కోసమే మీరు శాంతిని ఇంత బాధకు గురి చేస్తే అవి తీసుకొచ్చి మీ నెత్తిన పోస్తాను. ఇప్పటికి నీ బుర్ర పనిచేయడం ప్రారంభించిందన్నమాట. నడు. పోలీసులు. ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం ఊరంతా గాలించాను. సుగుణ సుగుణ మీ అక్కయ్య వచ్చిందిరా. అక్కయ్య కనపడ్డం లేదని పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోలేదు. అక్కయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కయ్య గారు అక్కయ్య గారట, అక్కయ్య గారు. ఇదో నాటకం. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టారు. ఇన్స్పెక్టర్ గారు, ఏం లేదు సార్. 25 ఏళ్ల క్రితం మీ అన్నగారు హత్య చేశారని చెప్పబడ్డ బలరాముని తను చూశానని, అతను మరికొందరు మనుషులు ఎవరో ఒక వ్యక్తిని బలవంతంగా మీ కారులో ఎక్కించి తీసుకురావడం తన కంటపడిందని చెప్పి ఈవిడే మమ్మల్ని తీసుకొచ్చి. ఇన్స్పెక్టర్ గారు, మా అన్నగారు పోయిన దగ్గర నుంచి మా వదిన గారికి మనస్థిమితం లేదు. నిన్న పిచ్చాసుపత్రిలో చేర్పిస్తానంటే నన్ను పోలీసులు పట్టిస్తానంది. బహుశా అందుకే మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అబద్ధం సార్, నేను పిచ్చిదాని కాను. నాకు పిచ్చి లేదు, నేను పిచ్చిదాని కాను. నీకు పిచ్చని ఎవరన్నారు వదినా? చూస్తాను సుగుణ, అక్కయ్య గారు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇన్స్పెక్టర్, చూడండి, మీరు కూడా నమ్ముతున్నారా? ఈవిడ మంచి హాస్పిటల్లో చేర్పించారు. ఇన్స్పెక్టర్, నేను పిచ్చిదాని కాను. నేను పిచ్చిదాని ఆ పెట్టె నాకు కావాలి. ఇటు నీకెందుకు ఇవ్వాలి? ప్రాణాల మీద ఆశ ఉంటే ఇచ్చి తీరాలి. నీకు బ్రతకాలని కోరికే ఉంటే నా దారి నుండి తప్పుకో. నేను కష్టపడి సాధించిన నిధిని ఇమ్మని అడగడానికి నువ్వెవరు? నేనా? మోసగాళ్ళకి మోసగాణ్ణి. మరి నేను దొంగల్లో దొరని. అయితే బలాబలాలు తేల్చుకుందాం. నీ బలం తేల్చడానికి నేనెందుకు? మా వాళ్ళు చాలు. బియ్యానికైనా కయ్యానికైనా సమౌచి కావాలి. ఈ పిరికి వేధవుల పనిపట్టడానికి నేనెందుకు? మా వాళ్ళు చాలు. శాంతిని తీసుకెళ్లి వాళ్ళు బంధించారు. మనం ఎలాగైనా సరే శాంతిని విడిపించాలన్నయ్య. శాంతిని కూడా తీసుకువెళ్ళారా? సరే, నీకు ప్లాన్ చెప్తాను. ఇంకా రాలేదే? హలో, మాట్లాడుతున్నది కళ్యాణ్. వజ్రాలు నా దగ్గర ఉన్నాయి. వెరీ గుడ్. వజ్రాలు తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసి. మిస్టర్, నీ వలలో చిక్కుకోవడానికి వెర్రివాణ్ణి కాదు నేను. నీకు స్థానబలమున్న నీ స్థావరానికి నేను రాను. వజ్రాలు తీసుకుని నాకు నా తమ్ముడికి కూడా అపకారం తలపెట్టగలవదు. అంటే నన్ను డబుల్ క్రాస్ చేస్తున్నావా? నాట్ ఎట్ ఆల్. కమల్ని వెంటబెట్టుకుని ఏనుగు కొండ ఎడమ వైపుకు నువ్వు వస్తే వజ్రాలు నీకు అందించి నా తమ్ముడు నేను అందుకుంటా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమిటి, వజ్రాలు నీ దగ్గర ఉన్నాయా? ఆహా, చుమ్మంది నాదం సయ్యంది పాదం. అయ్యాడు పాప. పాటే కాదు, నేను చెప్పబోయేది వింటే గజ్జ కల్లు మంటుంటే గుండె జల్లు మంటుంది అని పాట ఆట కూడా మొదలెడతావు. ఏమిటయ్యా, నేను పాట పాడతానని నువ్వు కూడా పాట పాడతావేంటి? ఆ వజ్రాలు తీసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చాయి. చెవులో పువ్వు పెట్టుకున్న వాడికి చెప్పబోయే నీ సలహాలు అక్కడికి వస్తే వజ్రాలని వదలవు, శాంతిని వదలవని నాకు తెలుసు. నీకు 50 లక్షలు వజ్రాలు కావాలంటే ఏనుకొండ కుడివైపుకు శాంతిని తీసుకురా. వజ్రాలు ఇచ్చి శాంతిని విడిపించుకుంటాను. కుడివైపు అంటే తెలుసా? నువ్వు అన్నం తినే చేయి ఉన్న వైపు. ఓకే,
కుడి ఎడమైతే పొరపాటు లేదో. ఓకే, అంతే. డైమండ్స్ ఎక్కడ? తొందరపడక మిస్టర్. తొందరపడక ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావు? వజ్రాలు ఎక్కడ? అటు చూడు. ఏ ఆటలుగా ఉందా నీకు? వజ్రాలు చూపించమంటే ఆకాశం చూపిస్తావేంటి? ఆకాశం కాదు, ఆ కొండ మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది. సరిగ్గా చూడు. ఉంది. ఉంటే నీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఉన్న బాక్స్ అందుకోవాలి. దట్స్ ఆల్. అందుకోగానే అక్కడి నుంచి నీ వాళ్ళు సాగి చేస్తే నేను శాంతిని తీసుకెళ్లిపోతాను. సింపుల్. రామచిలుక రాక్షసుడి ప్రాణం కథలాగా వినిపించావు. ఇందులో ఏదైనా మోసంగా జరిగిందో? నువ్వు నీ తమ్ముడు ఒకే బుల్లెట్ తో పిట్టల్లా రాలిపోతారు. జాగ్రత్త. నా మీద నమ్మకం లేకపోతే ఓకే మిస్టర్. అసలు సంగతి నీకు తెలియదేమో. కమల్ నేను ఒక తల్లి బిడ్డలం కాం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆ 50 లక్షలు నేను ఒక్కడిని దర్జాగా అనుభవిస్తాను. అదే అందుకాదు, ముందు జాగ్రత్త కోసం అన్నానన్నమాట. రైట్, మీరంతా వెళ్ళి ఆ పిల్ల దగ్గర బాక్స్ తీసుకోగానే నాకు సైట్ చేయండి. ఓకే బాస్. ప్రొసీడ్. ఏదైనా పొరపాటుగా జరిగిందో శాంతిని బూడిద చేయడానికి ఈ ఒక్క అగ్గిపుల్ల చాలు. పిల్లలు, ఈ గండు పిల్లిని ఎలుగు పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించండి.
దయలేద నాపై నీకు ఏ జాలి రాదా తమ్ముడు, నాపై న్యూసెన్స్ ఆపించు. మీరు ఆపేమిటి ఆపేస్తాను సార్. ప్రిన్స్, శేషుతో పాటు నిన్ను కూడా అత్తవారింటికి పంపకుండా ఎందుకు ఆపామో ఆలోచించావా? అవును, ఎందుకని సార్? నీ తెలివి తక్కువతనం మేము గుర్తించాం గనక. తమ్ముడు, నీ జన్మన గురించి, నీ గత జీవితం గురించి నీకు తెలియని విషయాలు తెలియజేస్తాం మిస్టర్. ఏమిటిది? నువ్వు భుజంగం కొడుకు కాదు. ఏ రాక్షసి! రాజా, రాజానా కూజానా? నీ వీపున బాజా వాయిస్తానే చండాలి. ఏమిటి అమలు కొడుతున్నావు? అమ్మా, ఇది ఈ పిశాచి నువ్వు కలిసి నన్ను కన్నవాళ్ళను పొట్టను పెట్టుకుంటారా? చండాలుడా! అమ్మో రాజా, ఏమైందిరా నీకు? పిచ్చికు ఏమైనా కచ్చిందా నాయన? నన్ను పిచ్చికొక్క కరవలేదురా కుంక. నిన్ను పిచ్చికొక్కను కొట్టడానికి వచ్చాను రా. మా అమ్మా నాన్నను బలి తీసుకున్న మీ ఇద్దరి మీద కసి తెచ్చుకోవడానికి వచ్చాను రా. రే, నిన్ను ఇలా మా మీదికి ఉసిగొలిపింది ఎవర్రా బాబు? నేను. నేను. ఎవరు మీరు? న్యాయానికి స్నేహితులు, అన్యాయానికి శత్రువులు. నీ కుళ్ళు బతుకు బయట పెట్టి నా కళ్ళు తెరిపించిన మహానుభావులు వీళ్ళే. ఒరే రాజా, వీళ్ళెవరో మా మీద కావాలని లేనిపోని నూరిపోశారా. వాళ్ళ మాటలు నమ్మొద్దురా. నోర్మై, వాళ్ళ మాటలు నమ్మకి నీ మాటలు నమ్మాలా? బ్లాక్ లో పంచదార అమ్మేవాళ్ళ మొహోనుకులు. అసలు నేను మీ బిడ్డనంటానికి ఆధారమే ఉంది, ఆధారం ఉంది. ఇక్కడే ఊరు తీసుకొస్తాను. గ్యాప్ లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక. ఈవిడే మా వదిన, అడగరా? వదిన, నిజం చెప్పి మమ్మల్ని కాపాడు. వీడిని కొడుక? పార్వతమ్మ, ధర్మం తన ధర్మాన్ని నిర్వర్తించడం ప్రారంభించింది. చెప్పమ్మా, నిజం చెప్పు. రాజా నీ కొడుకే కదూ? అవును, నా బిడ్డే. అమ్మా, అమ్మా, అమ్మా. రాజా, నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు నా నుంచి నిన్ను దూరం చేసిన ఈ పాపాత్ముల్ని క్షమించకు. క్షమించనమ్మా. నాలో ప్రవహిస్తున్న నీ రక్తం మీద ఆన చేసి చెప్తున్నానమ్మా. వీళ్ళ రక్తంతో నాన్నగారికి తర్పణ వెళ్తానమ్మా. ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాగా. నువ్వైనా నిజం చెప్పరా? రాజా నా కొడుకే కదూ? వీడెవడు చెప్పడానికి? నిజం చెబుతున్నాను చిన్నబాబు. ఈ పార్వతమ్మ ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు గర్భవతి గాని పిల్లల తల్లి కాదు. వీళ్ళే నీ కన్న తల్లిదండ్రులు. ఇది నిజం. కట్టు కథలు చెప్పి మా అమ్మని నాన్నని నా చేత కొట్టిస్తారా? ఆగండి. పూజ్యులైన వదిన గారు, ఈ ఇద్దరిలో ఒకడు నీ కొడుకుని తేరిపోయింది. ఈ జమీందారికి ఆస్తికి వారసుడు. వాడిని అర్జెంటుగా పైకి పంపించాలి. చెప్పు వాడేవాడు. చెప్పకపోతే ఇద్దరిని కాల్చేస్తా. వద్దు, నీకు దండం పెడతాను. నా బిడ్డ నేను చేయకు. అయితే ఎవరు నీ కొడుకు? నేను కాదు. నేను కాదు. నా మాట విను. నేను. మా నాన్నగారిని పట్టణ పెట్టుకున్నందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? మా అమ్మ పసుపు కుంకుమ చెరిపేసినందుకు అనుభవించు. దుర్మార్గుడు, నువ్వు చేసిన పాపానికి పరిహారంగా మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ పెడుకు. నన్ను క్షమించు. కానిస్టేబుల్, అరెస్ట్. ఇదంతా నీ తెలివి తక్కువతనం వల్ల జరిగింది. పదండి. నా గొప్పతనం నీకు ఇంకెప్పుడు అర్థం కాదు. ఏడ్చావులే, పదవాయ్. టాటా వీడుకోలు, టాటా వీడుకోలు. కళ్యాణ్, గోపి ఇద్దరు నీ బిడ్డలేనమ్మా. వీరరాజు, అవునమ్మా. ఏమిటి నువ్వు అనేది? అవును, ఆ రోజున నువ్వు ఇద్దరు బిడ్డల్ని ప్రసవించావమ్మా. అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసింది. బాబు, అమ్మ, బాబు, అమ్మ,
చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు పొడవాలి, ముద్దుల్లో తడవాలి, తెల్లారిపోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కిపోవాలి, ఉడుకెత్తి ఉరకాలి. చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు పొడవాలి, ముద్దుల్లో తడవాలి, తెల్లారిపోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కిపోవాలి, ఉడుకెత్తి ఉరకాలి.